हेलो చెంచల్గూడ జైలు నుంచి ఉదయం రిలీజ్ అయిన సినీ నటుడు అల్లు అర్జున్ కాసేపట్లో జూబ్లీహిల్స్ లోని ఇంటికి వెళ్లనున్నారు. ఇక జైలు నుంచి నేరుగా జూబ్లీహిల్స్ 45 లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వెళ్లారు అల్లు అర్జున్. అక్కడ తండ్రి సినీ నిర్మాత అల్లు అరవింద్ ఇతర కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ తో ఉన్నారు. మరోవైపు నిర్మాత దిల్ రాజు గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వచ్చి అల్లు అర్జున్ ని కలిశారు. ఇక్కడ నుంచి ఆ ఇంటికి చేరుకోనున్నారు అల్లు అర్జున్. మరోవైపు జూబ్లీహిల్స్ లోని అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. కాసేపట్లో ఇంటికి వస్తారనే సమాచారంతో ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ ఇంటి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. అభిమానులకు ఇంటి దగ్గరకు అనుమతి లేదని చెప్తున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇంటి పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, కూతురు అర్హ, ఇతర కుటుంబ సభ్యులు అర్జున్ రాక కోసం వెయిట్ చేస్తున్నారు. బంధువులు, సన్నిహితులు ఇప్పటికే అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయ్యారు. అల్లు అర్జున్ ని రిసీవ్ చేసుకోవడానికి కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ జైలుకు వచ్చారు. నిన్న రాత్రి బెయిల్ మంజూరైనా పలు కారణాలతో జైలు నుంచి విడుదల కాలేదు. దీంతో ఆయన అండర్ ట్రయల్ ఖైదీ మంజీరా బ్యారక్ లో ఉంచారు. అల్లు అర్జున్ కు ఖైదీ నంబర్ 7697 కేటాయించారు. రాత్రి 10 గంటల వరకు జైలు రిసెప్షన్ లో అల్లు అర్జున్ ఉంచిన జైలు సిబ్బంది ఆ తర్వాత మంజీరా బ్యారక్ లోని క్లాస్ 1 రూమ్ కు తరలించారు. అయితే జైల్లో రాత్రి అల్లు అర్జున్ ఫుడ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆఫీసర్లు ఫుడ్ ఆఫర్ చేసినా అతను తీసుకోలేదని సమాచారం. ఆయనకు కొత్త రగ్గు, దుప్పటి ఇవ్వగా సాధారణ ఖైదీలాగా నేల మీదే పడుకున్నట్లు తెలుస్తోంది. 14 రోజుల రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయన ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశించారు. అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మరుసటి రోజు మాత్రమే అందుతాయి. అల్లు అర్జున్ గారి మొట్టమొదటి సినిమా రాసింది నేనే. ఆయన తండ్రి అల్లు అరవింద్ గారు కావచ్చు. అల్లు అర్జున్ గారు అంటే నాకు ప్రాణం. నిన్న 12 గంటల దగ్గర నుంచి ఇంతవరకు అన్నం కూడా తినలేదు. చర్ల జైలు నుంచి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, అల్లు అర్జున్ గారంటే నాకు ప్రాణం, పంచ ప్రాణాలు. గంగోత్రి అనే గంగా నదిలో స్నానం చేసి హీరో చేసిన వ్యక్తికి మరకలు అంటించడానికి ప్రయత్నం చేసినటువంటి ఏ వ్యక్తి అయినా, ఏ నాయకుడైనా, ఏ ప్రభుత్వం అయినా సర్వనాశనం అయిపోద్ది. గుర్తుపెట్టుకోండి, అతను అల్లు అర్జున్ అనే ఒక అద్భుతమైనటువంటి ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఒక కొత్త నిర్వచనం చెప్పినటువంటి నా హీరో. నింద వేయటము, అరెస్ట్ చేయటము అనేది అమానుషం, నీచం, నికృష్టం.